బ్యాకప్ ఉండాలి, రిజర్వ్ అయిపోయి ఉండాలి. రేపొద్దున ఎవరిని అడుక్కునే పరిస్థితి రావద్దు బ్రదర్ సిస్టర్. ఎవరో హెల్ప్ చేస్తారనో, ఎవరో లేపుతారనో, ఎవరో బలపరుస్తారనో, ఎవరో నీకు పిటి చూపిస్తారనో, ఎవరో జాలి పడతారనో, నువ్వు పడిపోని ఎవరో చేయి ఆపుతారనో అంతవరకు వెళ్ళొద్దు. హెల్ప్ యువర్ సెల్ఫ్, లిఫ్ట్ యువర్ సెల్ఫ్. ఎవరో ప్రార్థన మీద ఆధారపడి, ఎవరో బలపరుస్తారని ఆధారపడి, ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండకండి బ్రదర్ సిస్టర్. అంత నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మీరు పడిపోవడం చూసేటోళ్ళు ఉన్నారు. మీరు విఫలమైపోయి మీరు మీరు అడుక్కొని చూసి సంతోషించే వాళ్ళు ఉన్నారండి. అన్న ప్లీజ్ ఒక 10,000 ఉంటే ఇస్తారా అని మిమ్మల్ని మీరు ఎప్పుడు అడుగుతారా అని రెడీగా ఉంటారు కొంతమంది, తెలుసా? మీరు ఎప్పుడు ఏ బలహీనత దొరుకుతుందో అని మనం చదివాం ఇర్మియా గ్రంథంలో. స్నేహితులు పొంచి ఉన్నారంట ఇర్మియాలో తప్పు దొరికితే బయట పెట్టాలని. సో పీపుల్ ఆర్ లైక్ దాట్. మీరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఆధారపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతకాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిందే ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అడిగితే హెల్ప్ చేస్తారు, మళ్ళీ ఈగో సాటిస్ఫై అవుతుంది. చూసావా, లాస్ట్ తిరిగి మన కాళ్ళ కాడికి వచ్చాడు. ఓ మై గాడ్, చచ్చిపోవాలి కానీ ఇటువంటి వాళ్ళ హెల్ప్ అయితే వద్దు బ్రదర్ సిస్టర్. ఏదైనా వచ్చి పోవాలి తప్ప ఇలాంటి వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యేలాగా మనం దిగొద్దు అసలు స్టెప్. రోషం కలిగిన వారమై దేవుని మీద ఆధారపడి వెళ్ళిపోలే తప్ప మరలా ఐగుప్తు దగ్గరికి హెల్ప్ కోసం అడగొద్దు. ప్రభువే గొప్పవాడు అనుకున్న వాళ్ళు మరలా మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు అన్యులు అయిపోయి కొంచెం హెల్ప్ చేస్తారాడే. ప్రార్థన అంటేవి కదా, ఏదో ఉపవాసం అన్నావు, ఏసు అన్నావు, దేవుడు అన్నావు, మళ్ళీ ఇటే వచ్చావా అన్నీ అంతవరకు ఎందుకు అవమానపరుస్తారు ఏసైని? దేవుడే బ్యాకప్ అయి ఉండాలి. అంతే చేస్తే దేవుడే సహాయం చేయాలి. ఒక రోషం కలిగి ఉండండి. సొదొమ రాజు డబ్బులు ఇస్తానన్న ఏమన్నాడు అబ్రహాంకి ఏం లేకపోతే నేనే డబ్బులు ఇచ్చా అని నువ్వు అనకుండునట్లు దేవుడిచ్చిన తప్ప నాకు ఇంకేమొద్దు అంటాడు. నో వేస్. ఈ రోషం ఉండాలి బ్రదర్ సిస్టర్. పచ్చడి మెతుకులు తిన్న దేవుడిచ్చిందే తినాలి బ్రదర్ సిస్టర్. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. డోంట్ సీక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇంతవరకు దేవుడు రానియడలే కానీ చెప్పాడు, ఆ దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయేమో కానీ ఫెయిల్ అవ్వవు. చూస్తాడు, మీరు ఎంత కనిపెట్టగలరు అని చూస్తాడు, అంతే. సెపరేట్ సిద్ధలలో నూనె బ్యాకప్ ఉండాలి మీకు. ఇప్పుడు నే గలిబిలే నువ్వు పడిపోయే స్థితి వచ్చిన నువ్వే లేవాలి బ్రదర్ సిస్టర్. జస్ట్ రైజ్ అప్, లే, అంతే. అతడు లేచు. నాకెంత ఇష్టం అన్నమాట రోమపత్రిక. ప్రభు అంటాడు నీకు ఉండాలి అది. నీవు స్వస్థపడు కోరుచున్నావా అంటాడా 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు. నీ పరుపు ఎత్తుకుని నీవే వెళ్ళిపో. నలుగురు తీసుకొచ్చి దించిన పక్షవాయువు గలవాడిని పైనుంచి కిందకు ప్రభు ఏమన్నాడు? ఈ 24 గంటలు వీళ్ళే ఉంటారు, నీ కూడా ఉంటారా? నీ పరుపు ఎత్తుకుని లేదు ప్రభు వాళ్ళనే ఎత్తమను. నీ ప్రార్థన చేసేటప్పుడు నలుగురు కావాలా? నీకు కాదా దేవుడు? ఒక్కడు సరిపోడా? అసలు యెరూషలేమును కాపాడడానికి ఒక్కడు సరిపోతాడు అన్నాడు యేసయ్య. నోవహు జలప్రళయంలో అందరి నాశనం చేసేసిన మరలా క్రొత్త జనరేషన్ మొత్తం నింపటానికి ఒక్క నోవహు ఫ్యామిలీని కాపాడుకున్నాడు. ఆయన సరిపోయాడు. మరి అది ఆయనకు సరిపోయారండి. భూమి మీద ఉన్న జనులందరినీ నా వాళ్ళుగా చేసుకుని నిబంధనలు తెచ్చుకొని క్రొత్త నిబంధన స్థాపించి ఒక్క యేసయ్య ద్వారా అందరిని రక్షించలో నడిపించడానికి ఒక్క అబ్రహాముతో నిబంధన చేసుకుంటే సరిపోద్దాడు. ఒక్కడు సరిపోయాడు. మరి దేవునికి అయితే ఒక్క నోవహు సరిపోయాడండి.
ఫరో యొక్క 600 రథాలలో ఒక రథంలో ముగ్గురున్నా కానీ 900 సైన్యము, బయలుదేరిన సైన్యం కాకుండా ఆ దేశములో ఉండే సైన్యము, ఆ రాజు యొక్క బలము బలగము, ఆ రాజుతో ఆ ఫరోతో ఉన్న 10 దెయ్యాలు 10 దేవతలు వీళ్ళందరినీ గడగడలాడించి తన ప్రజలను బయటికి రప్పించటానికి ఎంతమంది కావాల్సి వచ్చింది దేవునికి? ఒక 10,000 సైన్యం తయారు చేశాడా? ఒక్క మోషే, 1 మోసెస్, ఒక్క నమ్మకస్తుడు, ఒక్క యథార్థవంతుడు, ఒక్క మండుతున్నవాడు చాలు దేవునికి. కారు చిచ్చులాగా కాల్చి పడేయగలడు. అడవులన్నీ తగలబడ్డానికి ఎంత నిప్పు కావాలి చెప్పండి? నిప్పు లాంటి ఒక వ్యక్తికి చాలదా? నలుగురు కావాలి దించటానికి. మళ్ళీ ఆ పరుపెత్తలేని నలుగురు. నీ పరుపెత్తుకుని నువ్వే నడువు. హెల్ప్ యువర్ సెల్ఫ్. రోమ 14:4. పరుని సేవకునికి తీర్పులు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతడి సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. అతడు నిలుచును. ఏం కాన్ఫిడెన్స్ చూడు. దేవునికి నిలబడతాడు, పర్లేదు. ప్రభా వీళ్ళెవరు హెల్ప్ చేయట్లేదు, నువ్వు నిలబడు. ప్రభా వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, వీళ్ళు ప్రార్థన చేయట్లేదు, కమాన్ బ్రదర్ లే అని నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా. ఎవరు ఉండరు. నువ్వే నిలబడు. అందులో వదిలేస్తారు. స్వార్థం కోసం వాడుకోవడానికి ట్రై చేస్తారు, దొరక్కపోతే వదిలేస్తారు, తొక్కేస్తారు. జస్ట్ రైజ్ అప్. హల్లెలూయా. ఒక్కడే పోరాడాడు పౌలు. 2 తిమోతి 4 చదివాం మనం లాస్ట్ టైం. 2 తిమోతి 4:14 ముగిద్దాం. అలెక్సేంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. 4:14 2 తిమోతి. అలెక్సేంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. చును దేవుని మీద మీరు ఆధారపడినంతసేపు పొరపాటు జరిగిందా, తప్పు జరిగిందా, పాపమే జరిగిందా, పోనీ ఇక అయిపోయింది అని దేవుని నుంచి దూరం అయిపోకు. పట్టుకో ఒక్కసారి. సంసోన్ని దేవుడు తిరిగి బలపరచాల్సిన అవసరం ఏముంది మీకు చెప్పండి ఒకసారి. కానీ అతను చేసిన ప్రార్థన నచ్చేసింది దేవునికి. ఈ ఒక్క మారు ప్రభువా, 1 లాస్ట్ టైం నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్న పరిచర్య పూర్తిగా ముగించి చచ్చిపోని అన్నాడు. బతకాలని కూడా కోరుకోలేదు. చచ్చిపోయేటప్పుడు ఒక శ్రేష్టమైన పరిచర్య చేసి చచ్చిపోవాలి అని ప్రార్థన చేశాడు. తన లైఫ్లో ఎంతమంది ఫిలిష్తీయులను చంపాడో దానిని మించి ఆ ఒక్క రాత్రి చంపేసి చచ్చిపోయాడు. తన జీవిత కాలములో చేయలేనిది తన మరణ కాలం ముందు చేశాడు అని ఉంటుంది. 1 ప్రేయర్, ఒక దీన ప్రార్థన, ఒక్క సంసోనుకి. ఇది న్యాయాధిపతులందరికీ పెద్ద సైన్యమే కావాల్సి వచ్చింది. ఓత్నీయులు పెద్ద సైన్యమే కావాల్సి వచ్చింది. గిద్యోను దగ్గరికి వచ్చేటప్పటికి 300 మంది, సంసోను దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కడే. ఓత్నీయులతో ఉన్న కొన్ని వేల మంది సైన్యంతో పాటు దేవుడు ఉన్నాడు. 300తో పాటు దేవుడు ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే జనం ఇంపార్టెంట్ కదా బాయ్, దేవుడే ఇంపార్టెంట్. నీ వెనకాల జనం ఉన్నారా, నీ వెనకాల దేవుడు ఉన్నాడా అనే దాని మీద ఆధారపడి ఉంది. కొన్ని వేల మంది ద్వారా సాధించాల్సిన యుద్ధ విజయాలన్నీ ఒక్కడి ద్వారా దేవుడు ఎందుకు చేసాడంటే, దేవుడు ఏమంటున్నాడు, నేను ఇనఫ్ నీకు అని చెప్పడానికి.
మనకి దేవుడు చాలు అని చెప్పడానికేనండి ఇలాంటి కార్యాలు చేయించిన దేవుడు. వన్ మ్యాన్ ఇస్ ఇనఫ్. సౌలు సైన్యం చేయలేనిది వన్ మ్యాన్ దావీద్ వాజ్ ఇనఫ్. గట్స్ ఉన్నవాడు, నమ్మకస్తుడు, పరిశుద్ధంగా ఉండేవాడు ఒక్కడు చాలు దేవునికి. బ్యాకప్ ఇస్ గాడ్. దేవుని బ్యాకప్గా కలిగి ఉండు, ఆరిపోరు. ఎవరు రారు, ఎవరు బలపరచరు, ఎవరు పిలవరు, పైసాకు అడగరు, గుర్తించరు, రికగ్నైజ్ కూడా చేయరు. సేవకునిగా కాదు, మనిషిగా కూడా గుర్తించకపోవచ్చండి కొంతమంది అయితే. వాళ్ళ టీంలో చేర్చుకోరు, పిలవరు, గుర్తించరు. కానీ ప్రభు గుర్తిస్తాడు. బ్యాకప్ కలిగి ఉందా? ఎవరి కోసం తగ్గించుకోవద్దు. మాకును మీకు వేరే వాళ్ళు అడుగుతారు. డోంట్ లూజ్ యువర్ అనాయింటింగ్, డోంట్ లీక్ యువర్ అనాయింటింగ్. మీ అభిషేకమును, మీ కృపను, మీ ఉపదేశమును, మీ భాగ్యమును, మీ ఏర్పాటును, మీ దర్శనమును ఒకరి కోసం తక్కువ చేసుకోవద్దు, ఒకరికి పంచిపెట్టొద్దు. పంచిపెట్టడం అంటే ఇన్ ద సెన్స్ ఒకరి కోసం ఒక స్టెప్ దిగకండి. మనుషుల కోసం వీళ్ళు అమ్మేస్తారు. వీళ్ళు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు ఒకరి కోసం. దేవుడిని ఏ స్థాయిలో ఉంచాలనుకున్నాడో అదే స్థాయిలోనే ఉందుముగాక. మనుషుల మెప్పు కోసం 2 మెట్లు దెక్కండి దయచేసి. తర్వాత మనుషులు పట్టించుకోరు, దేవుడు పట్టించుకోడు. ఎటు కాకుండా అయిపోతాం. యూదని యేసయ్య చేర్చుకోలేదు, ప్రధాన యాజకులు కూడా చేర్చుకోలేదు. లాస్ట్కి ఇటు కాదు అటు కాకుండా అయిపోతాం. ప్రార్థన చేద్దాం.